అసంఘటిత కార్మికులకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈషారాం కార్డును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగించుకోవాలని కాకినాడ జిల్లా బీజేపీ అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ కొండయ్యపాలెంలో గల కమ్యూనిటీ హాల్లో కల్కి మహిళా మండల అధ్యక్షురాలు బాలాజీ సుగుడా సింగ్ ఆధ్వర్యంలో అర్హులైన వారికి కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఈషారాం కార్డుల పంపిణీ, మహిళలకు ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం జరిగింది. కల్కి మహిళా మండల అధ్యక్షురాలు బాలాజీ సుగుడా సింగ్ నేతృత్వంలో బీజేపీ నాయకులు బాలాజీ శంకర్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు పాల్గొని ట్రినిటీ హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అనంతరం కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఈషారాం కార్డులను బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు మాట్లాడుతూ అసంఘటిత కార్మికులందరూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఈ షారాం కార్డుల దరఖాస్తు చేసి పొందాలన్నారు. ఈ కార్డు ద్వారా ప్రైవేట్ ఆసుపత్రిలో ఉచిత వైద్యంతో పాటు 2 లక్షల ఇన్సూరెన్స్ను పొందవచ్చునని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ట్రినిటీ హాస్పిటల్ ప్రతినిధి డాక్టర్ మోహన్ విజయ మాట్లాడుతూ ట్రినిటీలో క్యాన్సర్కు ఆధునిక వైద్యం అందించడం జరుగుతుందని వివరించారు. బీజేపీ నాయకులు బాలాజీ శంకర్ సింగ్ మాట్లాడుతూ క్యాంప్ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ సందర్శించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఏ బాలాజీ, ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ పి శైలేంద్ర కిషోర్, బీజేపీ నాయకులు గౌతు చిన్న, ముసలగంట సురేష్, జ్యోతుల రాజేష్, చోడిశెట్టి రమేష్, తులసి సాయి అపర్ణ, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. శ్రమ్ కార్డ్స్ అంటే అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే కార్మికులు ఉన్నారో, అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఏ విధమైనటువంటి యాక్సిడెంట్స్ కానీ మరి ఏ విధమైనటువంటి అసౌకర్యం కలిగినప్పటికీ కూడా వెంటనే వారందరినీ ప్రొటెక్ట్ చేయడానికి శ్రీ నరేంద్ర మోడీ గారు, మన ప్రధాని గారు ఈ ఈశ్రమ్ కార్డ్స్ ప్రవేశపెట్టడం జరిగింది. దీన్ని ఈశ్రమ్ కార్డ్స్ని అందరూ కూడా విరివిగా వారు దాన్ని అప్లై చేసుకోవాలి, అందరూ కూడా దాన్ని పొందొచ్చు. దాని ద్వారా అనార్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి లేబర్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో వారికి ఏదైనటువంటి దుర్ఘటన జరిగినా, ఏదైనా యాక్సిడెంట్స్ జరిగినా తక్షణ సాయంగా వారికి ఏ హాస్పిటల్లో జాయిన్ అయినా సరే ఫ్రీగా వారికి హాస్పిటల్ సదుపాయం, చికిత్స అందుతుంది. అదేవిధంగా 2 లక్షల వరకు కూడా వారికి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా దీని ద్వారా లభిస్తుంది. దీని అందరూ కూడా అర్హులు అందరూ కూడా దీన్ని ఇమీడియట్గా వారి ఏరియాలో ఉన్నటువంటి సచివాలయాల్లో కానీ అదే ఏ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కంపల్సరీగా అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మనం క్యాన్సర్ని ముందే రాకుండానే ముందు స్క్రీనింగ్ చేయించుకోగలడం వల్ల వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ అవుతుందండి. ఇలాంటి క్యాంప్స్ చేయడం వల్ల ఏంటంటే క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం ఉన్న లేడీస్ అందరికీ కూడా, ఎందుకంటే వాళ్ళకి కొన్ని అపోహలు ఉంటాయి. అపోహలన్నీ క్లియర్ అవ్వాలంటే ఇలాంటి స్కాన్స్లోనే మనకు తెలుస్తాయి. ఇలాంటి క్యాంప్స్ చేయడం వల్ల వాళ్ళకి చాలా మంచి యూజ్ అవుతుంది. డెత్ రేట్ అది కూడా తగ్గుతుంది. స్టార్టింగ్లోనే స్క్రీనింగ్ అయితే కనుక అసలు పెద్ద ప్రాబ్లమే ఉండదు, బేగా క్యూర్ చేసుకోగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. ఇది చాలా మంచి క్యాంప్ అండి. ఇలాంటి క్యాంప్స్ ఇంకా చాలా మేము చేస్తూ ఉన్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసాం, ఇంకో 4-5 క్యాంప్స్ ఉన్నాయి మనకి వీళ్ళ ద్వారానే. అవి కూడా ఫ్యూచర్లో మేము 1.5 మంత్లో ఒక్కొక్క ఏరియాలో కూడా ఒక్కొక్కటి చేస్తాం. మన దగ్గర లేటెస్ట్ అప్గ్రేడెడ్ మిషన్ అండి, రేడియేషన్ మిషన్. అది కూడా చాలా లేటెస్ట్ మిషన్. ఎక్కువ అంటే సెల్స్ ఎక్కువ డ్యామేజ్ అవ్వకుండా, మంచి సెల్స్ అన్నీ కూడా ఎక్కువగా డ్యామేజ్ అవ్వకుండా కూడా చాలా మంచి లేటెస్ట్ అప్డేటెడ్ వెర్షన్ అంతా కూడా. ఆ మిషన్ వచ్చే 12-13 crores కాస్ట్ ఉంటుంది. ఈ వైద్యం అంతా కూడా మనం పూర్తిగా ఆరోగ్యశ్రీలు దాంట్లోనే చేస్తున్నామండి. ఎన్టీఆర్ ఆరోగ్య ట్రస్ట్ ద్వారానే జరుగుతుంది. ఎవరు కూడా పెద్దగా పేమెంట్స్ అవి కూడా చేయక్కర్లేదు, ఫ్రీ టెస్ట్లే అందరికీ కూడా. ఇలాంటి క్యాంప్స్ని ఉపయోగించుకుంటే చాలా వరకు మనం క్యాన్సర్ని స్టార్టింగ్లోనే అరికట్టవచ్చు. ట్రినిటీ హాస్పిటల్ వారి సౌజన్యంతో మా తల్లిగారు అయినటువంటి సుగుణా సింగ్ గారి ఆధ్వర్యంలో ఈ డ్వాక్రా గ్రూపులకు సంబంధించిన వాళ్ళకి, కొండాపల్లిలో ఉన్నటువంటి 50 మంది మహిళలకి సంబంధించి ఆరోగ్య సమస్యల మీద ఇవాళ క్యాన్సర్ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో చాలామంది మహిళలు పాల్గొన్నారు. ఆరోగ్యం విషయంలో వారు తీసుకున్న జాగ్రత్తలు, దాని తగ్గ టెస్టులు అన్నీ కూడా ఫ్రీగా చేసి మాకు సహాయ సహకారాలు అందిన ట్రినిటీ హాస్పిటల్ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. అలాగే డాక్టర్ మోహన్ విజయ్ గారు, బాలు సారు, ట్రినిటీ డైరెక్టర్ కిషోర్ గారు, మరి వారి సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వము అసంఘటిత కార్మికుల కోసం ప్రవేశపెట్టినటువంటి ఈశ్రమ్ ఇన్సూరెన్స్ హెల్త్ స్కీమ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గౌరవ భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి బిక్కిన విశ్వేశ్వరరావు గారిని ముఖ్య అతిథిగా పిలవడము, వారి చేతుల మీదుగా ఆ ఇన్సూరెన్స్ కార్డ్స్ ఎలిజిబుల్ అయినటువంటి వాళ్ళందరికీ కూడా వారి చేతుల మీదుగా వాటిని కార్డ్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. పిలవగానే వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు ఉన్న కొండపాలెం ప్రజలకు, 50 మంది డాక్టర్ హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది వారికి, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.